హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం స్పెషల్ ఐటమ్ ఏంటంటే పన్నీర్ 65. చాలా టేస్టీ ఐటమ్, అలాగే మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ కూడా. సో ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ఈ పన్నీర్ని నేను బయట మార్కెట్లో నుంచి తెచ్చుకున్నాను. సో ఇది 200 గ్రామ్స్ పన్నీర్ ఉంటుంది. దీనిని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మరొక గిన్నె తీసుకుని దానిలో కొద్దిగా కార్న్ఫ్లోర్, అలాగే ఒక 2 స్పూన్స్ల మైదాను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం, 1 స్పూన్ కారం వేసుకోండి. నెక్స్ట్ 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో అలాగే ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఈ విధంగా వాటర్ పోసుకుంటూ మొత్తం కలిపే విధంగా కలుపుకోవాలి. సో ఈ లోపల పొయ్యి వెలిగించుకుని ఆయిల్ని వేడి చేసుకుందాము. ఆయిల్ వేడెక్కే లోపల దీన్ని మొత్తం సాఫ్ట్గా ఇలా వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్క పన్నీర్ ముక్కను తీసుకొని ఈ పిండిలో ముంచి ఈ విధంగా ఆయిల్లో వేసుకోండి. ఒక్కొక్కటి వేసుకుంటే అంటుకోకుండా ఉంటాయి. అన్నీ ఒకసారి వేసినట్లయితే ఒకదానికొకటి అంటుకుపోతాయి. సో నో ప్రాబ్లం, అలా వేసుకుని కట్ చేసుకోవచ్చు తర్వాత. సో ఇలా ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకున్నట్లయితే సపరేట్గా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పన్నీర్ పీసెస్ని క్రంచీగా వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా వచ్చే విధంగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కంప్లీట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో సపరేట్ చేసుకోండి. అదేవిధంగా మిగిలిన పన్నీర్ ముక్కలను కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఈ పన్నీర్ మొత్తం ఫ్రై అవ్వడం అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్గా ఇంకొక గిన్నెలో తీసేసుకొని అదే బాణీలో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, వీటిని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. కట్ చేసుకుని పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా దాంట్లో యాడ్ చేసుకున్నాము. అలాగే పెరుగు కూడా కావాలి. ఇప్పుడు జీలకర్రని బాణీలో వేసుకోండి. జీరా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ చిల్లీస్ రెండింటిని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకుని మొత్తం ఫ్రై అయ్యే విధంగా వేసుకోండి. బాగా డీప్ ఫ్రై వద్దు, జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. అలాగే నెక్స్ట్ వెల్లుల్లి ముక్కలను కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, రిమైనింగ్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, బారుగా చీలికల్లా చేసుకునేవి. సో వాటిని కూడా యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా 2 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. పెరుగు వేసుకోండి 2 స్పూన్స్. అలాగే నెక్స్ట్ కొద్దిగా టమాటో సాస్, పెరుగు అలాగే టమాటా సాస్ వేసుకొని కలుపుకోండి. ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. వెంటనే ఈ పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోండి దాంట్లో. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ మనం ఇందాక ముందుగానే కలుపుకున్నాం కదా కొంచెం ఉప్పు, ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్స్కి వీటికి సరిపడా.
అలా నెక్స్ట్ కొంచెం చిల్లీ పౌడర్, కారం అనేది కూడా కొంచెం యాడ్ చేసుకోండి. పన్నీర్ 65, సో దానికి కొంచెం కారం ఘాటుగానే ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ ఈ పన్నీర్ ఫ్రై చేసేసుకున్న పన్నీర్ ముక్కలను ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కనుక కుక్ చేసుకున్నట్టయితే అవి మెత్తబడిపోతాయి పన్నీర్ పీసెస్. సో కొంచెం క్రంచీగా కొంచెం సాఫ్ట్గా ఉండాలి కాబట్టి హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకున్నట్టయితే ఆ పెరుగు కూడా దానికి పట్టి కొంచెం సాఫ్ట్ అవుతుంది, కొంచెం క్రంచీగా వస్తుంది. ఈ విధంగా తిప్పుకోవాలి. అంతే, మన పన్నీర్ 65 రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము. వేడివేడిగా ఏ రెసిపీ అయినా సరే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ప్లేట్లో సర్వ్ చేసుకుని వెంటనే టేస్ట్ చేసేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలా బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే ప్రతి వీడియో మిస్ కాకుండా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.